రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీను 5 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్న నేపథ్యంలో కోడికత్తి శ్రీనుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. అతను ఏ సభల్లోనూ పాల్గొనకూడదు, మీడియా ముందుకొచ్చి మాట్లాడకూడదు, ఇటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ని శ్రీనికి ఈ కేసులో మంజూరు చేయడం జరిగింది. ఇక ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. అంకమరావు గారు హాయ్ అండి. హాయ్ అమ్మా. సార్, కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కేసు ఇది. కోడికత్తి కేసు. ఈ కేసులో శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేసి కూడా 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి విచారణ పేరుతో జైల్లో ఆయన మగ్గుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి హాజరమైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాల నుంచి ఇది ఒక చరిత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఏ కేసులో కూడా నిందితుడు 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా గడిపినటువంటి సందర్భం అయితే గతంలో లేదు. కానీ 5 సంవత్సరాలు కోడికత్తి కేసులో శ్రీనివాస్ జైల్లోనే మగ్గిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. అతనికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ పరిణామం చూస్తే ఏమనిపిస్తుంది? ఇది కృష్ణ గారు, జనపల్లి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని, ఆ పార్టీ కార్యకర్త. ఆ రోజు జరిగిన సంఘటన నిజమెంత అబద్ధం ఎంత అని చెప్పి కనుక ఆ రోజు అందరూ కూడా నిజమే అనుకున్నారు. నేనైతే నిజం అనుకోలేదు. ఎందుకంటే నాకు దాని గురించి జరిగిన సంఘటన ప్రదేశాన్ని చూసిన తర్వాత అది కావాలని సృష్టించింది అనే అనుమానం ఆ రోజు ఉంది, ఈ రోజు కూడా ఉంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కార్యకర్త కాబట్టి అతనికి ఏదో చెప్పుండొచ్చు. అతను కూడా చెప్పాడు కాబట్టి సానుభూతి వస్తుందని చెప్పని, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అని చెప్పాడు కాబట్టి అదేవిధంగా అతనితోటి మాట్లాడి జరిగిన సంఘటన అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నారు సంచలనమైన తీర్పు ఇచ్చారని. నేనైతే సంచలనం అని అయితే భావించట్లేదు. అంటే సంచలనం అంటే ఎందుకు సంచలనం అంటున్నాం అంటే, సరే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది డ్రామా అయినా అనుకోండి, ఒక కేసులో ఒక నిందితుడు బెయిల్ రాకుండా 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోవడం అనేది చరిత్రలో ఇది మొదటిసారిగా కాదు. అది కాదండి. సంచలనం అంటే ఎలా ఉండాలి? ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అదుపులో తీసుకొని విచారణ చేసేటప్పుడు అక్కడ నిజ నిర్ధారణ తీసుకొని ఇక్కడ పలాన్ని జరగలేదు కాబట్టి ఇతను విడుదల చేస్తున్నాం అని చెప్పి ఒక నెలకో 2 నెలలకో 4 నెలలకో చెప్తే అది సంచలనం. అది చెప్పడానికి అసలు ముందు జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి. అందుకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి రాష్ట్రంలోనే ఉండి రావట్లేదు అన్న తర్వాత ఎప్పుడు దీని అసలు కొట్టివేయాలి. కొట్టివేస్తే సంచలనం అయింది. అతనికి ఈ రావట్లేదు కాబట్టి కొట్టివేసి దీంట్లో ఏమి బాధితుడు వచ్చి మాకు చెప్పట్లేదు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవట్లేదని చెప్పి కొట్టేస్తే అది సంచలనం అయింది. అంతేగాని పాప 5 సంవత్సరాలు నిజంగా శిక్ష పడినా కూడా 2-3 సంవత్సరాల కంటే పడదు కదా. 5 సంవత్సరాల్లో కారాగారంలో నిర్బంధించి అతన్ని ఇబ్బంది పెట్టి ఈరోజు అతనికి ఏం న్యాయం జరిగినట్టు? ఆ 2 సంవత్సరాల కాలాన్ని అతనికి ఎలా ఇచ్చినట్టు? ఎందుకు అతను కారాగారంలో ఉండాలి? కాబట్టి నేను సంచలనం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ కేసులో ఆయన నిందితుడా లేదా బాధితుడా అనేటువంటి అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. నిస్సందేహంగా జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి బాధితుడు. నిందితుడైతే నేను భావించట్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా నిందితుడుగా నేను భావించట్లేదు. మరి గాయం ఏది తాలూకు అంటే అది గాయం అంటే నాకు అంటే మీరు ఇందాక అన్నారు సాస్ అని. సాస్ కాదు, అది రక్తమా సాసా అనే దాని గురించి ఒకసారి కన్నా మనం చూసుకుంటా ఉంటే నాకేమనిపిస్తుందంటే, మామూలుగా చిన్న ఏదన్నా చిరుగుపోయింది అనుకోండి, కోడికత్తి పెట్టి ఎట్లా అంటే అక్కడ ఏదో ఒకటి కనపడాలి కదా. అంటే గాయం అయితే షర్ట్ అయితే చిన్నగాలి అనేది మీ అవును మీ వాదన, మా వాదన. కాబట్టి లేదు కదా. కాబట్టి నాకెందుకు కొంచెం అనుమానంగా ఉన్నది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దాన్ని ఆయన కారాగారంలో మగ్గే విధంగా వీళ్ళు చేశారు కాబట్టి నాకు ఇంకా నిజం అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ కేసులో ఎంతో మంది ఇప్పటికే అంటే ప్రజా సంఘాలు అయితేనేమి, దళిత సంఘాలు అయితేనేమి, మానవ హక్కులకు సంబంధించినటువంటి కొన్ని సంఘాలు అయితేనేమి, అలాగే చాలామంది కూడా లాయర్లు అయితేనేమి చాలామంది ఇప్పటికే గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు ఈ కేసుని. గవర్నర్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఏంటి గవర్నర్ గారు సిఫార్సు చేస్తేనే బెయిల్ వచ్చింది అనుకోవచ్చా? లేదే అంటే ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉన్నట్టుండి బెయిల్ రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు?
తప్పనిసరి పరిస్థితుల్లో ఇంతకంటే ఇంకా ఎక్కువ కాలం కొనసాగించలేమేమో దీన్ని, ఇప్పటికే న్యాయస్థానం మీద లేనిపోని విమర్శలు వస్తున్నాయని చెప్పని ఇచ్చి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, లేదంటే గవర్నర్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి గవర్నర్ గారు ఏమైనా సిఫార్సు చేస్తే ఆయన చెప్పారని అయితే నేను అనుకోవట్లేదు. దానివల్ల న్యాయస్థానాలకి ఈ కేసుని త్వరితగతిన విచారణ చేయండి అనేది అయితే ఆయన సిఫార్సు చేసి అట్లాంటి సమాచారం కూడా మనకు అందలేదు. కాకపోతే ఈ ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళ తల్లి గారు అన్నయ్య గారు నిరాహార దీక్ష కూర్చోవడం కావచ్చు, జరుగుతున్న పరిణామాలు ఎటు శ్రీనివాస్ కూడా నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎన్నికలు ఎటు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలు దీనివల్ల పెద్ద అతను బయటకు వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళు నిబంధనలు విధించారు కదా, ఎట్లా మాట్లాడకూడదు, సభల్లో పాల్గొనకూడదు, సమావేశాల్లో పాల్గొనకూడదు, మీరు దీని గురించి ఎక్కడ పత్రికా సమావేశం కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ మీరు మాట్లాడకూడదు, వారం ఆదివారం నాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆయన సైన్ పెట్టాలి, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు మీరు సంతకం పెట్టండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు బాధితుడు వచ్చి నాకు పలానా రోజు పలానా సమయంలో ఈ అబ్బాయి వచ్చి ఆ కత్తి తీసుకొని నన్ను పొడిచాడు అని చెప్పని బాధితుడు చెప్పట్లా, ఇతను నిందితుడు, వాస్తవంగా బాధితుడు. నేను ఇందాక అన్నట్టు ఇతను బాధితుడు, 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు కాబట్టి. అన్నప్పుడైనా న్యాయస్థానాలు ఇన్నిసార్లు పరిశీలించిన తర్వాత ఎన్ఏ అంటే వాళ్ళు పరిశీలించారు కదా, వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు కూడా దీంట్లో కుట్రకోణం ఏమి లేదని చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా ఇన్నాళ్ళు ఉండటం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చి చెప్పినా కానీ ఈ కేసులో ఇప్పటి వరకు అయితే అసలు ఎటువంటి అంటే పురోగతి అయితే లేదు. ఈ రోజు అదే చెప్పేది ఎన్ఐఏ వాళ్ళు వివరంగా చెప్పారు, దీంట్లో కుట్ర కోణం ఏమీ లేదని చెప్పని. వాళ్ళు ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని చెప్పి అన్నారు, ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు అతన్ని గనక ఆ రోజు వెళ్ళి అతనితో గనక చెప్పించుకున్నట్టయితే నిజమే కావచ్చు అని చెప్పి ప్రజలు భావించేవాళ్ళు. ఈయన వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి నన్ను ఇట్లా పొడిచారని చెప్పి వివరం ఈయన ఇవ్వలేదు. న్యాయస్థానాలు కూడా చూసి ఇసుగుబుట్టి ఈ రోజు అతన్ని ఎంతో కొంత వెలుసుబాటు ఇచ్చేసాయి. సంపూర్ణంగా అయితే ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆ 16 కేసుల్లో ఆయన కోర్టులకు తిరగడానికి ఆయనకి టైం లేదు అంటే వాళ్ళ చెప్తున్నటువంటి వర్షన్ మనం ఒకసారి కనుక సమయం ఎక్కడ ఉందండి ఆయనకి, పాపం నిరంతరం ప్రజల కోసం రోజుకి. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి సమయం లేదంటే అట్లా కదండి, ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మామూలుగా ఒక ముఖ్యమంత్రిగా రోజుకి గతంలో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తే ఈయన 22 గంటలు పనిచేస్తున్నాడు. 2 గంటలే కదా ఈయన నిద్రపోతుంది, సమయం ఆడంది పాపం, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆయనకు సమయం లేదు కదా, పక్కనున్న కూతబెట్టు దూరం, మరి అది కూడా రావడానికి ఆయన సమయం వెలుసుబాటు కావట్లేదు. కాబట్టి వీళ్ళు కూడా చూసి ఇక లాభం లేదనుకొని చెప్పని ఏదో ఉడతా భక్తిగా ఆయన చిన్న సహాయం చేశారనేది నేను భావిస్తున్నాను జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి. ఓకే, అసలు జనపల్లి శ్రీనివాస గారు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారా లేదా అనేది పాపం ఆయన కూడా దాడి చెయ్యలేదు, ఆయన కూడా బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి. అదే కల్పించారు కదా, ఆయన బయటకు వచ్చి అసలు ఈ నేరం నేను చేయలేదు, అసలు నేను జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయలేదు అని చెప్పడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, మీడియాతో మాట్లాడడానికి లేదు. ప్రతి ఆదివారం ఆయన ఎక్కడున్నా సరే ముమ్మడివాడం పోలీస్ స్టేషన్కి రావాలి, సైన్ చేయాలి, వెళ్ళాలి. ఇటువంటి కండిషన్ బెయిల్ ఇచ్చింది. ఏంటి సార్ ఇప్పుడైనా పాపం వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఒకటండి, ఆయుధం అనేది కోడికత్తి. కోడికత్తి అనేది ఎక్కడ రావాలి? కోడిపందాలు వేసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది, లేకపోతే కత్తులు సానబెట్టే వాళ్ళ దగ్గర దొరుకుతుంది, ఆ కత్తులు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఈ జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇందుట్లో ఈ ముగ్గురులో ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ కత్తి సంపాదించాడు, అది కదా విచారణలో. మరి ఇన్నాళ్ళు విచారణలో 5 సంవత్సరాల్లో కూడా తెలియలేదు. అది పెద్ద వాటికి చెప్తా ఉంటారు కదా, పలానా చాటు దొరికింది, పలానా మొన్న ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి గొడ్డలు ఎక్కడ కొన్నారు, ఇవన్నీ వచ్చినాయి కదా. మరి ఇది ఎందుకు రాలేదు ఇప్పటి వరకు బయటికి? ఎక్కడ కొన్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పోనీ ఏమైనా కోడిపందాలు వేసే వ్యక్తి ఎట్లా వచ్చింది? ఇంతవరకు రాలేదు. అంటే దీంట్లో మాయా మర్మాలన్నీ అర్థమైపోతున్నాయి కదా. టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ ప్రయోగించే వాళ్ళందరి ద్వారా ఇవన్నీ చెప్పిస్తున్నారు. ఇంకెన్నాళ్ళని చెబుతారు? చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పరిణామాలు, అంతకంటే వేరే ఏం లేదు. నా ఉద్దేశంలో అయితే ఆయన పరిపూర్ణ న్యాయం అయితే జరగలేదు జనపల్లి శ్రీనివాసరావు గారికి. నిజంగా అతను కనుక చేసి ఉంటే శిక్ష అయ్యాలా, నిజంగా చేసినాడైతే గ్యారంటీగా చెప్పేవాళ్ళు ముఖ్యమంత్రి గారు. కాబట్టి చెప్పలేదు, కాబట్టి చేసి ఉండలేదనేది, ఇది కుట్రకోణం ఉందనేది ప్రతిపక్షాలు. నిజంగా దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కోర్టుకి వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పలేదు ఈ 5 సంవత్సరాలు? అంటే నిజంగా దాడి జరిగి ఉంటే 5 నిమిషాల్లో శ్రీనివాసరావు గారిని చంపేసి ఉండేవాడు.
అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఉమ్. కుట్ర కోణం ఉంది కాబట్టి దాన్ని లబ్ధి పొందడం కోసమే వాళ్ళు అలాంటి ఆలోచన చేశారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఓకే ఓకే అంకమ్రావు గారు, థ్యాంక్ యూ సో మచ్.